సత్య సింధు మేధో మథన కార్యక్రమం. మామూలుగా మనం ఆలోచిస్తున్నామంటాం, మంచి ఆలోచనలు అంటాం, చెడ్డ ఆలోచనలు అంటాం. థాట్ టు ద బాడీ, థాట్ త్రూ ద బాడీ, థాట్ విత్ ద బాడీ. పతంజలి యోగ సూత్రాల్లో అసలు మొట్టమొదటి సూత్రమే యోగ చిత్త వృత్తి నిరోధ. మీరు ఇందాకన థ్యాంక్స్ గివింగ్ అన్న గ్రాటిట్యూడ్ అనే పదం వాడారు. థ్యాంక్స్ గివింగ్ వేరండి, గ్రాటిట్యూడ్ వేరు. గ్రాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, థ్యాంక్స్ గివింగ్ ఇస్ డిఫరెంట్. తేడా ఏంటంటారు? Gratitude is from the heart. ఓకే. Thanksgiving is like because they date we tell. Okay. Thanksgiving లో మెటీరియలిస్టిక్ థింగ్ విల్ బి దేర్. గ్రాటిట్యూడ్ కమ్స్ ఇన్వాలంటరీగా మనకు దాంట్లో అంటే సింక్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఇచ్చారనుకోండి, విల్ సే థ్యాంక్స్ కదండి. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేసాం అనుకోండి, వాళ్ళ మీద ఇంకా అలాంటి ఇంప్రెషన్ తో ఉన్నాం అనుకోండి. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటున్నారు మీరు? బెస్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్, ఎస్, నో డౌట్. గ్రాటిట్యూడ్కి సంస్కృతంలో తెలుగు పదం కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ తెలుగు పదం ధన్యవాదములు. కరెక్టే కదండి. అంతే, అదే ధన్యవాదములు అంటే నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు మళ్ళీ తిరిగి ఏదో నమస్కారం పెడతాను. ఎస్. కృతజ్ఞత అంటే నీ చేత ఇవ్వబడిన దాన్ని నేను తెలుసుకుని, కృత అంటే చేయబడినది, జ్ఞా అంటే తెలుసుకున్నది, టా అంటే తిరిగి ఇవ్వబడుతున్నదండి. సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఉదయం లేచిన వెంటనే కాలుని నేల మీద మోపే ముందు, ఓ నేల తల్లి నీకు నమస్కారం అని చెప్పడంలా. సో ఇది గ్రాటిట్యూడ్ అనేది ఉండడం ద్వారా అది సూర్యుడికి కావచ్చు, లేదా నీటికి కావచ్చు, వాయువుకి కావచ్చు, దేనికైనా. అసలు పొద్దున లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే గోవింద, ప్రభాతే కరదర్శనం. అసలు ఆ చేయి చూసుకొని చేస్తుంటే ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది. లేస్తూనే కళ్ళు తెరిచామా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ షుడ్ బి డన్. కృతజ్ఞతకి ప్రేమ అనేది కనెక్ట్ అయితే, అంటే అన్కండిషనల్ లవ్ అంటారు. అంటే కారణం అక్కర్లా, అదంతే, అలానే యాక్సెప్ట్ చేస్తాం. ఆ యాక్సెప్టెన్స్ లో మీరు ఇందాక మాట్లాడినట్టు నిజాలు ఇంకా అబద్ధాలు ఇంకేమైనా ఉండొచ్చు, కానీ సత్యం అయితే మారదు. ఈ కృతజ్ఞత ప్రేమతత్వంతో కూడిన, అన్కండిషనల్ తో కూడిన ఒక గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ లైక్ ట్రూత్ పాత్. ఇట్ ఈస్ లైక్ హైవే. ఉన్నతంగానే ఉంటుంది. దాంట్లో ఇంకా అసలు మార్పులు చెరుపులు ఏమి ఉండవు. ఏదైనా యాడ్ అయితే నువ్వేదో నేర్చుకోవాలి, కానీ దాని నుంచి తీసి ఒక పిడికట్ తీసి నేర్చుకోవడమే తప్ప అది అనంతం. అదే భగవత్ తత్వం, అది గాడ్ పార్టికల్. సో ఇప్పుడు బ్రెయిన్ దాని నుంచి ఆలోచనలు రావడం లాంటివి. మన ఆల్ఫా, బీటా, తీటా, గామా రేస్ మనం ఒక బ్రెయిన్ సంబంధించిన స్టేట్స్ చెప్తాం. ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, గామా స్టేట్. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తావస్థలోకి, తురియావస్థ. ఇలా దీన్ని మెడిటేషన్ ద్వారా మనం సాధించుకుంటూ ఉంటాం. ధ్యానము, మౌనము, ఈ రెండింటి ద్వారా మనం. మౌనము అంటే మనతో మనం కూడా మాట్లాడుకోకుండా ఉండే స్థితి మౌనం. నోరు మూసేస్తే మౌనం కాదు, లోపల ఒకటి టాక్ జరుగుతూ ఉంటుంది, అది కూడా ఆపేసింది మౌనం. ఆ శూన్య స్థితికి వెళ్ళాలి. ఆ శూన్య స్థితికి వెళ్తే మీకు ఉండేది వేణునాదం తప్ప ఇంకేం ఉండదండి. అది ఓన్లీ అంటే ప్రతి శరీరానికి గర్భస్థపూర్వకంగా బీజాక్షరం ఒక శబ్దంతో ఉంటుంది. సో అంటే స్పేస్ అండ్ మ్యాటర్ కాన్సెప్ట్ లో ఇట్ ఈస్ లైక్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ క్రియేట్స్ అ సౌండ్. దట్ సౌండ్ యూ కెన్ లిజన్ ఇన్ దట్ స్టేట్. అది ఆల్ఫా స్టేట్ అంటాం కదా. ఆల్ఫా ఈజ్ లైక్ వెరీ సటిల్ స్టేజ్. ఆ సటిల్ స్టేజ్ లో ఉండే ఎనర్జీని తీసుకురాగలిగే ఒక ఏకైక వెహికల్ అనుకోండి ఆ స్టేట్ కిందకెళ్తే మన మూలాల్లో నుంచి బయటికి రాగల ఒక అద్భుతమైన, ప్రగాఢమైన, అనంతమైన ఎనర్జీని బయటికి తీసుకొస్తాం మనం. దాన్ని అది మనం నడిపిస్తుంది, మన ద్వారా బయటికి రావాలి. ఆ బయటికి రావడం కోసం హ్యూమన్ బాడీ, అంతే తప్ప నాట్ అపాయింట్ లైక్ ద కంపైనింగ్ స్టేజ్ ఆఫ్ వాట్ యు సీ ఇన్ ద డే.
ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్ మీద ఎంత నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు. యూ షుడ్ బి అన్ యాంకర్ ఫర్ దట్. యాంకరింగ్ అంటే నేను అనుకోగానే ఆ స్టేజ్కి వెళ్ళి అది తేవాలి, అంటే ఆ స్టేట్కి. అంటే మన ప్రిపరేషన్ అవుతున్నప్పుడు చూడండి, మనకి సింబాలిక్గా ఈ పదం ఇలా పెట్టుకుందాము అంటే ఇందాక మనం గ్రాటిట్యూడ్ అనగానే మనకి సింబాలిక్గా తెలిసిపోతుంటాయి. అన్కండిషనల్, ఇలా కృతజ్ఞత, ఇలా అనుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ లైక్ గ్రాటిట్యూడ్ కెన్ బి అన్ యాంకర్ ఎట్ సర్టన్ ఎక్స్టెంట్. బట్ ఇఫ్ దట్ ఈస్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్, దాంతో వెళ్తున్నప్పుడు యాంకరింగే మనం అవుతున్నప్పుడు ఇంకా ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ద ఫ్లేవర్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆఫ్. సో అలాంటి స్టేట్ నుంచి తీసుకొచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో, ఒక బావి ఉందండి, ఆ బావిలో చారేస్తాం, చార వేసి తోడాలి కదండి. ఆ తోడుతున్నప్పుడు నీళ్ళు శ్రమ అనుకోకుండా అది అలా మునిగితే వెంటనే తీయం, 2 సార్లు దాన్ని దబా కొడతాం కదా. ఎందుకు? బాల్చి పూర్తిగా నిండాలి, బకెట్ పూర్తిగా నిండాలి. ఆ నిండిన తర్వాత లాగుతాం. ఎగ్జాక్ట్ గా ప్రతిరోజు ప్రతి వాళ్ళు మౌనం అని నేను చెప్పిన స్టేట్ లో వెళ్ళి ఏదైతే తోడుతామో ఆ స్టేట్ నుంచి ఆ ఎనర్జీని బయటికి తీసుకురావడం అనేది ఒక మథనం. మీ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ బాడీలో ఏముంటాయి అంటే సీక్వెన్షియల్ గా ఫ్లో అవుతుంటాయి, విచ్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ ద ఆల్ఫా స్టేట్, సైలెంట్ స్టేట్ లో. దాన్నే పూర్ణమిదం. ఎస్, కంప్లీట్నెస్. ఇందాక మీరు చెప్పారు, మనం ఇంటర్నల్గా కూడా మనతో మాట్లాడుకోకుండా ఉండే ఒక స్థితి, సబ్లిమిటీ, ఎక్స్టసీ లాంటి పదాలు వాడతాం మనం. ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. అలా అక్కర్లేదండి, రాత్రి పడుకుంటాం, ఏమవుతుంది ఆ టాకింగ్ తెలియదు, వెళ్ళిపోతుంది కదా. అంటే పంచేంద్రియాలు ఎప్పుడైతే యాక్టివ్ లో ఉంటున్నాయో దట్ టాకింగ్ విల్ బి దేర్. అవును. ఇందాక చిత్తవృత్తులు అవన్నీ పంచేంద్రియాలకి, కర్మేంద్రియాలకి కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి. నిద్రావస్థలో ఉంటున్నప్పుడు బాడీ వాజ్ అట్ రెస్ట్, యూ డోంట్ నో, దెర్ ఇస్ నో టాక్. ఆ టాక్ ఉందని కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ లో ఉంటుంది బాడీ. అలాగా రాత్రి నీకు రోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు కదా, పగలు కూడా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. లేచిన తర్వాత కూడా, అంటే చేతనావస్థలో కూడా అది దాని పని అది చేసుకుంటోంది, దాన్ని మనం గుర్తించాలి. ఈ టాక్ ఏంటి ఎప్పుడు ఉంటుంది, ఈ టాక్ కి మనం ప్రయారిటీ ఇస్తాం, అందువల్ల ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఒక మాయ స్థితి ఉంటుందండి, అది టెంప్ట్ చేస్తూ ఉంటుంది. పడ్డామా డన్ అంతే, బట్ క్రాస్ చెక్ చేసామా ఒక్కొక్కసారి పర్వాలేదండి. ట్రైనింగ్ అయిపోతూ ఉంటే, రోజు మీకు అభ్యాసం అవుతూ ఉంటే మీకు ఏ సిస్టమ్ ఎలా చూడాలో అర్థమైపోతుంది. పంచకోశాలు అంటాం కదా, ప్రతి కోశం విడివిడిగా మీ కళ్ళ ముందు చూసేయచ్చు కాన్షియస్ లెవెల్లో. సో పంచకోశాలు అన్నారు కాబట్టి అండి, మనం ప్రత్యేకంగా పంచకోశాల మీద అవసరమైతే ఒక్కొక్క కోశం మీద, అన్నమయ్య కోశం మీద ఒక ఎపిసోడ్ అలా చేద్దాం. కానీ ఇక్కడ క్లుప్తంగా ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ థాట్ ప్రాసెస్, ఆ రెండింటితోటి కూడిన మన అన్నమయ కోశం నుంచి, ప్రాణమయ కోశం నుంచి, మనోమయకి కోశాల, అంటే చివరికి మనకి అంటే విజ్ఞానమయ కోశాల వాటి వరకు ఆ జర్నీ ఏంటంటారు? ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న బ్రెయిన్ పవర్కి, థాట్ ప్రాసెస్కి వీటికి ఉన్న సంబంధం ఏంటి? మనోమయ కోసం అండ్ ఒక ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం కదా. సో ఈ ఆలోచనల పరిధిని కంట్రోల్ చేసేది ప్రాణమయ, మనోమయ కోసం. ప్రాణం ఉండాలి, అవేర్గా ఉండాలి, అంటే బాడీ స్టేటస్ అవేర్గా ఉంటుంది, కానీ అది అనుకున్న పని చేసుకునేలాగా మనం చేయడం. సో ఇక్కడ యూనివర్స్ లేదా ప్రకృతిలో మనలాంటి కొన్ని కోట్ల మంది ఎవరి దానికి వాళ్ళు చేసేంత సమర్థత ఉండే దాంట్లోనే ఉంటామండి. అన్ని డాట్స్ కలపాలి, అంటే ఒక ప్లేన్ దాటాలి. ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇలా ఈ రేంజ్ లో కూర్చుంటే సమస్యకు మైట్ బి ఒకటే ఆన్సర్ ఉండొచ్చు, బట్ వెన్ యూ రేస్ యువర్ ఫ్రీక్వెన్సీ 360 degrees, ఒకటే క్వశ్చన్ బట్ 360 ఆన్సర్స్ యూ గెట్. అది మన ఈ ఆలోచన పరిధిని పెంచినప్పుడు ఆటోమేటిక్ గా నీకు అది ఇవ్వబడుతుంది. ఇక్కడ మన రియాక్షన్స్ పక్కన పెట్టేద్దాం. మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కర్మ చేయడానికి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు కర్మని మనం మినిమైజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దాని మీద ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి. ఈ మనోమయ కోసం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో, ఇట్ ఈస్ లైక్ ఇంకా కొంచెం పైకి వెళ్లే ఉద్దేశంలో ఉండాలి తప్ప దాన్ని డెన్సిఫై చేసేలా కిందకి లాగేలా ఉండకూడదు. అందుకే తినేటప్పుడు కూడా తేలికమైన ఆహారం తినాలి, తేలిగ్గా, అంటే సిస్టమ్ కి ఈజీ డైజెస్టబుల్ గా వెళ్ళాలి అనే దాంతో ఎందుకు పెడతామంటే ఆలోచనలు కూడా అంత తేలిగ్గా ప్రవాహంలాగా లైక్ ఎ రివర్ ఇట్ హ్యాస్ టు ఫ్లో.
ఎక్కడ కూడా ఏది ఆగకూడదు. ఇట్ షుడ్ బి పెరనియల్ థింగ్. అంటే ఆగకుండా ప్రవహించే ఒక విధంగా ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు పైనుంచి మీకు యాక్సెస్ అంటే గుప్తంగా ఉండే ఒక యూనివర్సల్ ఎనర్జీని ప్లేన్ టచ్ చేస్తాం త్రూ మనోమయ కోశం ద్వారా. ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్గా కొన్ని చూడండి, అరే కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, కొంతమందికి వీళ్ళు ఇలా అనగానే వాక్శుద్ధి ఉందా, ఇలా జరిగింది అంటే అంటారు. ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్ట్రైక్ లా వెళ్ళి వస్తూ ఉంటారు, లైక్ హార్ట్ బీట్. ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం, మళ్ళీ అలా దొరికి వదిలేస్తాం. ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ విల్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్. సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, గ్రావిటేషన్ ఆఫ్ ద డెన్సిఫైడ్ పార్ట్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదండి, సాంద్రత పెరుగుతూ తగ్గింది అనుకోండి, కొంచెం పట్టు వదులుతుంది కదా. వదిలినప్పుడు ఆస్ట్రల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి, దాని నుంచి వీ హ్యావ్ టు లైక్ టేక్ ది ఇన్ఫర్మేషన్. అసలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకర్లా, మన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సంకల్పితంగా అప్పుడు ఏది చూడాలో ఎలా చూడాలో నీ దృష్టి మారుతుంది, మాట వాక్శుద్ధి వస్తుంది, ఏది వినాలో చెవులు అవే వింటాయి, ఏది కావాలో అది దగ్గరకు వచ్చేస్తుంది. వాట్ ఎల్స్ యు నీడ్ అంటే మనం ఏది అనుకుంటే అది సాధించడం అనే ఒకనొక దాన్ని మార్మిక విద్యనండి యోగ విద్యనండి జరగడానికి మూలం ఎక్కడుంది అంటే ఈ పంచేంద్రియాల మీద సాధననండి, సాధికారికతనండి, ఆలోచనల మీద మనకున్న కమాండ్ అనండి, లేదా ఆలోచన మనం బ్యాలెన్స్ చేసుకుంటున్న తీరనండి. అవును, ఇవి రెండు స్థితులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ. మనం ఏది అనుకుంటే కాదండి, మన ద్వారా ఏది జరగాల్సి ఉంటుందో దానికి సిద్ధంగా ఉండడం, శరీరం అనే ఒక వెజల్ని సిద్ధం చేయడం, అంటే ఒక వాహికగా వాహనంగా బాడీని తయారు చేయడం. అంటే నాట్ దాని వల్ల చెప్పాలంటే నిమిత్త మాత్రత. నాట్ విత్ ద బాడీ, నాట్ టు ద బాడీ. ఏమీ చేయటం లేదు, నా చేత చేయించబడుతోంది. అది ఎప్పుడు త్రూ ద బాడీ వెళ్ళాలి. భాషా శాస్త్రంలోనండి ఇప్పుడు ప్రాచీనమైన భాషలన్నీ, అంటే కొత్తగా పుట్టిన భాషలు కాకుండా వేల సంవత్సరాల కింద పుట్టిన భాష, అంటే మ్యాండ్రిన్ కానీ, చైనీస్ భాషలో, లేకపోతే యూరోపియన్ గ్రీక్, లాటిన్ కానీ, భారతదేశం అయితే సంస్కృతం కానీ, సెన్జార్ ఇంకో భాష కూడా ఉందండి, అది కూడా ప్రాచీనం. వీటిల్లో పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ ఉండదు, ఉంటుంది కానీ ప్యాసివ్ వాయిస్ ఎక్కువ ఉంటుంది. నేను పని చేస్తున్నాను అనరు, నా చేత పని చేయించబడుతున్నారు. యాక్చువల్గా దట్ ఈస్ లైక్ ద కరెక్ట్ లాంగ్వేజ్ టు బి యూస్డ్. మామూలు కొన్ని సందర్భాల్లో ఓకే, నేను సినిమా నా చేత చూడబడుతోంది, నా చేత తినబడుతుంది వరకు ఓకే. కొన్ని భాషాపరంగా అక్కడ చూసినప్పుడు అండి, సంస్కృతం లాంటి వాటిల్లో నా చేత నడవబడుతుంది అంటారు. అవును, అది మనకి ఎప్పటికీ అనిపిస్తుంది తెలుగులో, కానీ అది ఫ్యాక్ట్, సత్యం అది. ఎందుకంటే మన ద్వారా సంథింగ్ షుడ్ బి డన్ అండ్ ఆ వెహికల్ యూజ్ చేసుకుంటుంది, అది అంతే. అంటే నేనేమీ చేయటం లేదు, నా చేత చేయబడతాం. ఎగ్జాక్ట్లీ. ఇది సాధారణంగా మనకి ఏముంటుంది అంటే, మన జీవితంలో 3 రకాలైన పనులు ఉంటాయి. పనులు ఫలితాలు. సాధారణమైనది, మనం అసాధారణంగా మనకి అనిపించేవి, మన చేతుల్లో కూడా లేని, మనకే తెలియని, మన ఆశ్చర్యం గురిపేవి. ఉదాహరణకి ఏదో మంచి భోజనం చేద్దాం రా, హోటల్కి వెళ్దాం అనుకుంటే హోటల్కి వెళ్తాం, భోజనం చేస్తాం, అది సాధారణమైనది. అలా కాకుండా మనం ఒక మినిస్టర్ గారినో, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారినో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ గారినో, లేకపోతే ఏదైనా పెద్ద ప్రాజెక్టు మనం కోరి తెచ్చుకుంటాం, చేసుకుంటాం, అది మనం చాలా ఆశ్చర్యాన్ని గొలిపేది, లేకపోతే మనకి అనిపించేది. కానీ ఒక్కొక్కసారి మనకే తెలియకుండా, మన ప్రమేయమే లేకుండా, అసలు మన సందర్భమే లేకుండా మనం ఏదో మ్యారేజ్కో దేనికో పెడతాము, అక్కడ ఎవరో పెద్ద పరిచయం అవుతారు, ఏమంటే ఇది పలానా అంటారు, అక్కడి నుంచి కట్ చేస్తే మనకి ఏదో పెద్ద ఫలితం దక్కుతుంది. గమ్మత్ ఏంటో చూసారా, యూనివర్స్ ఏది ఇచ్చినా సర్ప్రైజ్గా ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న వాటిల్లో పెద్ద సర్ప్రైజ్లు ఉంటాయి. మనం లిమిట్ చేసుకోవడం వల్ల అది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ ఇది అని మనం పెట్టుకుంటున్న ఫ్రేమ్స్. బట్ అసలు మనం లిమిట్ లేకుండా అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అసలు అంతే బూరల బుట్ల పడ్డం అంటారు కదండి, అలా అద్భుతంగా ఉంటుంది. నా ద్వారా ఇంత జరిగిందా, నేను ఇలా చేయగలిగానా, ఇది భలే ఉందే, నేను ఇలా నేర్చుకున్నానే అని మనకి ఒళ్ళు జల్లరించే అంత ఒకలాంటి ఎనర్జీ అయిపోతూ ఉంటుంది. అది నథింగ్ బట్ యువర్ లైఫ్ ఎనర్జీ. మనం తీసుకుంటున్న గాలి,
బాడీలో అది ఆక్సిజనేట్ అవ్వాలి, రైట్? అంతే కదా. అండ్ దట్ ఆక్సిజనేషన్ షుడ్ బి లైక్ సప్లైడ్ త్రూ అవుట్ ద బాడీ. ఈ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లెన్స్ అవుతూ ఉండాలి. శరీరం దానికి అది మన కోసం ఇంత కష్టపడుతోంది కదా, మనం దానికి ఏం చేస్తామండి? దాన్ని ఇంకా రచ్చబడతాం తప్ప. అంటే మనకి చూసిందల్లా కావాలి, ఇది కావాలి, లేకపోతే అలా కావాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇది లేదే అంటే ఆశ పడ్డానికి అంతు లేకుండా తయారవుతున్నాం. కానీ ఆశ పడచ్చు, కానీ పడాల్సిన దాని మీద పడుతున్నావా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, నీకు ఇది కావాలి, ఇచ్చేస్తా, నెక్స్ట్ వాట్? నువ్వు పద్ధతిగా ఉండు. ఆ ఉంటే ఎనార్మస్ గిఫ్ట్స్ విల్ బీ లైక్ ఇన్ యువర్ వే. అలా కాదు, నేను ఇంత ఫ్రేమ్ పెట్టుకుని ఇలానే కూర్చుని నాకు అంతా కావాలి అంటే నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి? అద్భుతం జరగాలి అంటే నీలో నుంచి వస్తుంది అది, అది మనకు తెలియట్లా. మనకి మన ద్వారా వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రికగ్నైజ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్. అది 10 మందికి పంచేలా ఉండాలి. ఆ పంచడం వల్ల వచ్చే ప్రేమతత్వం దానికి పటిష్టంగా ఉంటుంది. ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్. మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, అరే ఇది ఇలా చేయరా అని. అది ఎందుకు చేయాలి, వేరేలా ఎందుకు చేయకూడదు, ఇదేంటో మనకి తెలుసున్న వాళ్ళ రీక్వశ్చన్ చేస్తాం, అక్కడికి అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ నేనే అనుకుని చిన్నది కూడా మ్యాగ్నిఫై చేయడం చూడడం మొదలుపెట్టాం అనుకోండి, యూఆర్ ఎండెడ్ అప్ ఓన్లీ విత్ ద ప్రాబ్లమ్స్. సో లీవ్ అబౌట్ లైక్ యువర్ లైఫ్ సొల్యూషన్. అసలు లైఫ్ మార్గం అంతా వదిలేద్దాం. ఇంత యూనివర్స్లో ఒక భాగం అంటే వీఆర్ లైక్ జస్ట్ ప్రోటోటైప్. ఒక యాపిల్ చెట్టు వేసాం, లేదా ఒక మర్రి విత్తనం వేసాం అనుకోండి, అంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉండే అంత ప్రాపర్టీ ఉంటున్నప్పుడు, అది ఎదుగుతూ ఉన్నప్పుడు, అది చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, అది మనం పెట్టింది కదా అనిపిస్తుంది. కానీ అలాగే మనం ఈ సోర్స్ ఆఫ్ ఈ యూనివర్స్ లో ఉంటున్నప్పుడు వీఆర్ ఆల్సో లైక్ దట్. బట్ ఆర్ వి బిహేవింగ్ లైక్ దట్ ఫేజ్ ఆర్ నాట్? అదే క్వశ్చన్ మార్క్. కానీ అవి ఇవన్నీ కాన్షియస్ లోనే వర్క్ అవుతాయి కదండి. చాలా మందికి ఇవన్నీ ఆబ్స్ట్రాక్ట్స్ అనుకుంటారు. బట్ సాధనాలంటే ఏదో నువ్వు రోజు మొత్తం యోగా చేయని చెప్పట్లేదే. నువ్వు రోజులో ఉద్యోగం ఎలా చేస్తున్నావు, కానీ ఉద్యోగమే జీవితంగా మార్చుకుంటున్నావు, అది తప్పు. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు ఈ శరీరంతో నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు బాడీ నువ్వు పర్ఫెక్ట్ గా చేసుకుంటే నువ్వు కంప్లైంట్ చేయక్కర్లేకుండా నువ్వు జాబా ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని, నీ బాడీని, అది నీతో పని చేసుకుంటుంది. మనం చేస్తున్న పని మీద కనుక పూర్తిగా ఏకాగ్రత పెడితే అదే ధ్యానం కదండి. అల్లసాని పెద్దన మను చరిత్రలో ఎందే డందముఖం దళించు రైతో ఏకాగ్రత అంటూ కుంభగత ప్రదీపకళిక శ్రీదోపనను పదం వాడతాం. అంటే ఒక కొండ లోపల పెట్టబడిన ఎలాగైతే ఒక దీపం స్థిరంగా గాలి తగలకుండా ఉంటుందో, అలా ఏ వస్తువు మీద అయితే మనం అలా ఆలోచనలు పూర్తిగా దాని మీదనే లగ్నం చేసామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి అదే ధ్యానం, అదే యోగం, అదే యజ్ఞం, అదే తపస్సు అన్నారు. కానీ ఇది ఎంతమందికి అవేర్గా ఉంటుంది? రెండు ఆలోచన కనుక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మాట కూడా సక్రమంగా వస్తుంది. దీనికి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి. అది మనకి నచ్చింది అనుకోండి, ఎంత కష్టమైన స్ట్రెస్ ఉండదు అక్కడ. లేకపోతే చిన్న చెప్పండి, అబ్బా ఐఎమ్ స్ట్రెస్ఫుల్ అంటే కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం దగ్గర ఆ యుక్తిని ప్రదర్శించే ఒక నాకినెస్ విత్ ద బాడీ షుడ్ బి దేర్. ఆ లేకపోవడం వల్ల ప్రతిదీ నీకు ఇంపాసిబుల్ లా చూస్తూ ఉంటే వేర్ యూ లర్న్. అలా కాకుండా సోల్ కనెక్షన్ తో ఉండే ఒక ప్యాషన్ మనం చూస్తూ ఉంటాం. చదువుకునేది చూడండి, అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది అని ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. ఎక్కడొక్కడ సోల్ కనెక్షన్స్ ప్రాంప్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు మనం వింటున్నావా లేదా, ఇది ఏ లెవెల్ నుంచి మనకు అర్థమవుతోంది, ఆ లెవెల్ కి మనం దాన్ని పట్టుకోవాలి. సో ఇట్స్ నాట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్, ఇట్స్ నాట్ ఆన్ లైక్ ద నేను ఆలోచిస్తే రావడం లేదు, అది నాకు ఇష్టంగా అనిపిస్తుంది. మీకు మీరాబాయి ఒక కీర్తనలో ఒళ్ళంతా కన్నులు చెవులు చేసుకుని వింటున్నాను కృష్ణ అంట, చూస్తున్నాను కృష్ణ. సో అందుకని ఆలోచన బాగుంటే మాట బాగుంటే చేత బాగుంటుంది అన్నది పాయింట్ అన్ని. సత్యసింధూజ్ గారు యాక్చువల్గా ఇదే పాయింట్ మీద కొన్ని 100 ఎపిసోడ్లో 100 గంటలో మాట్లాడాల్సినంత పెద్దది. మీరు దాని కరాగ్రే లక్ష్మి వర్తతే అన్నది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. జివహాగ్రే లక్ష్మీ వర్తతే, జివహాగ్రే మిత్ర బాంధవ, జివహాగ్రే మరణం ధ్రువం అంటూ. మాట కనుక సరిగ్గా లేకపోతే, సో ఆలోచన సక్రమంగా ఉంటే మాట సక్రమంగా ఉంటే ఎగ్జాక్ట్లీ
అంతెందుకండి, నాలికనే 32 పళ్ళ మధ్యన ఎంత అది తప్పించుకొని చక్కగా దాని పని అది చేసుకుంటూ ఉంటుందండి. అవును, ఆ చాకచక్యం. ఆ చాకచక్యంతో, ఆ యుక్తితోటి తప్పుకి పడిపోకుండా, అవును. ఎవరు ఏది నొక్కేయకుండా నీ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నావు, అవన్నీ క్లియర్గా ఉంటే ఎంత బాగుంటుందండి. దట్ ఈస్ హౌ ద లైఫ్ షుడ్ బి. అలా ఉండాలని, అలాంటి వ్యక్తిత్వ ఏమంటామంటే సముపార్జన జరగాలని అలాంటి ఆలోచనలోంచి కూడింది. ఆలోచనే మూలంగా, మూలం. ఆలోచనే అసలైంది. కాబట్టి ఆ ఆలోచనల రహస్యాలని తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆలోచన, బ్రెయిన్, వాటి వెనకాల ఉన్న అన్నమయ కోశం మొదలుకున్న పంచమహాకోశాలు, వాటికి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఇంకా చాలా చాలా ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకోబోతున్నాం. థాట్ కనుక జాగ్రత్తగా లేకపోతే తాట తీసేస్తుంది. అందుకని అలాంటి థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడంలోనే మానవ జీవన గమనం ఉందని, ఇది యాన్షియంట్ సెయింట్స్ మొదలుకొని మోడర్న్ సైకాలజిస్టుల వరకు చెప్పే మాట ఒక్కటే. ఆ మాట వెనకాల ఆలోచనని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా, చేయడంలో భాగంగా ఈ ఎపిసోడ్స్ మీకు అందజేస్తున్నాం. సత్యసింధు మేధో మదనం ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగించి సైన్ ఆఫ్ చేసి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.